ఏంటంటే ప్రతివాదం. అంటే లడ్డు పాలిటిక్స్ ని టీడీపీ సిబిఐ చంద్రబాబు నాయుడు గారి పైకి తీసుకొస్తే దాన్ని తనకు అనుకూలంగా హెరిటేజ్ ని ఇవి తీసుకొచ్చి అసలు కలవలేదు. నేషనల్ రీసెంట్ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్టులు చూడండి, అందులో జంతు కొవ్వు కలవలేదని. కానీ అక్కడ ఏంటంటే కెమికల్ సింథటిక్ కాదు, నాన్ మిల్క్ ఐటమ్స్ కలిసినాయి. అంటే లడ్డు అయితే కల్తీ అయింది, కానీ అందులో జంతు కొవ్వు లేదు. ఇది వైసీపీ సమర్థించుకునే పరిస్థితిలో లేదు. అక్కడ టీడీపీ చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు, కానీ కల్తీ జరిగింది. ఈ సంస్థలు బోలే బాబా సంస్థ అన్ని ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి బోలే బాబా నువ్వు సెలెక్ట్ చేసినందుకు నువ్వు హెరిటేజ్ అన్నట్టు హెరిటేజ్ ఇందాపూర్ పూణే సంస్థను తీసుకు హెరిటేజ్ కి లింక్ పెట్టడం జరిగింది. అంటే ఏంటి? బురద జల్లుడు రాజకీయాలు. ఇది ఎవరిది తప్పు, ఎవరి తప్పు, అసలు విజయం ఎవరిదంటే ముందు ఏంటంటే ఇప్పుడు టీడీపీ కూటమిది విజయమా, వైసీపీకి విజయం వర్తిస్తుందంటే ముందు ఓడిపోయేదైతే లడ్డు ఓడిపోతుందని. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు కూటమి వీళ్ళు కలిసి వాద ప్రతివాదనలు ఒకరికొకరు డిఫెన్స్ లో పడిపోయారు. చూడండి, కూటమి డిఫెన్స్ లో పడిపోయింది, వైసీపీ ఇంకా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ రక్షణాత్మక వైపులో ఒకరికొకరు దాడి చేసేసుకుంటుంటే ముందు మనకు ద్రోహం జరుగుతుంది, లడ్డూకు ద్రోహం జరుగుతుంది. కానీ ఇక్కడ భక్తులు ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు, వీళ్ళ వ్యవహారాలని. లడ్డు అయితే ప్రస్తుత గవర్నమెంట్ నిజంగా ఇస్తుందా లేదా చూస్తారు. కానీ ప్రస్తుతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లడ్డు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటట్లేదు. అది ఒక్కడు చూసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. భక్తులు చక్కగా ఎక్కడ భక్తులు ఏది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడం అనేది ఏమాత్రం ప్రభావం లేదు. చూడండి, లడ్డు కొనడంలో కూడా ఏం ప్రభావం లేదు. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ మాత్రం లడ్డూను అద్భుతంగా అయితే ఇవ్వగలుగుతుంది, పవిత్రంగా ఇవ్వగలుగుతుంది. అదైతే పక్క, అదొకటి చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజయం అంటే ఈ లడ్డు వ్యవహారం, పాలిటిక్స్ అనేవి చివరికి ఎవరి విజయం అనేది ఇక్కడ చెప్పాలి. చూస్తే మీరు అడిగినట్టు చివరికి ఎవరిది విజయం ఉంటుందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వైసీపీ అనేది ఈ లడ్డూని కల్తీ అనే దాన్ని ఇనిషియేట్ చేసింది. ఏదీ లేకుండా అసలు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎందుకు మాట్లాడతారు? కాబట్టి ఏదో ఒకటి ఉంది.